మీకు తెలుసా, మీరు ప్లాంట్స్ కి వాటర్ ఇవ్వకపోతే అవి సైలెంట్ గా ఎండిపోయి చనిపోవు. వాటర్ కోసం అరిచి అరిచి చనిపోతాయి. అవును, నిజమే. ప్లాంట్స్ కి కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా స్ట్రెస్ అండ్ పెయిన్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ప్లాంట్స్ డిహైడ్రేషన్ లో ఉన్నప్పుడు లేదా మనం కట్ చేసినప్పుడు అల్ట్రాసోనిక్ సౌండ్స్ రిలీజ్ చేస్తాయని కన్ఫర్మ్ చేశారు. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే మన చెవులకి వినపడని హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్. మనిషి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ ఈ రేంజ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మధ్య జనరేట్ అయిన సౌండ్స్ మాత్రమే వినగలదు. కానీ ప్లాంట్స్ వాటర్ లేక స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకు వినిపించని హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఫ్రమ్ 40 kHz టు 80 kHz మధ్య సౌండ్స్ జనరేట్ చేస్తాయి. యూజువల్ గా మన చెవులు ఆ సౌండ్స్ ని డిటెక్ట్ చేయలేవు, కానీ కొన్ని యానిమల్స్ అండ్ చిన్న చిన్న పురుగులకి వినిపిస్తాయి. ఈ అల్ట్రాసౌండ్ డిటెక్ట్ చేయడానికి రీసెర్చర్స్ స్పెషల్ మైక్రోఫోన్స్ యూజ్ చేశారు. ఈ సౌండ్స్ ప్లాంట్స్ లోని వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో జరిగే ప్రెజర్ చేంజెస్ వల్ల వస్తున్నాయి. వాటర్ మూవ్మెంట్ డిస్టర్బ్ అయితే టినీ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బర్స్ట్ అవుతాయి. ఆ బర్స్టింగ్ ప్రాసెస్ లో స్మాల్ క్లికింగ్ సౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇవి ప్లాంట్స్ బయోలాజికల్ స్ట్రెస్ లో ఉన్నాయని చెప్పడానికి సిగ్నల్. అంటే ప్లాంట్స్ కి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో నెక్స్ట్ టైం మీరు ప్లాంట్స్ కి వాటర్ ఇవ్వకపోతే అది సైలెంట్ గా ఉందని కాదు, అది అల్ట్రాసోనిక్ సౌండ్స్ తో హెల్ప్ అడుగుతుందని అర్థం. ప్లాంట్స్ ఆర్ మోర్ అలైవ్ అండ్ రెస్పాన్సివ్ దెన్ వి థింక్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.